స్క్రీన్. ఓకే, సో మనము ఇంతకు ముందు నేను వీడియో మీకు రికార్డింగ్ చేసిన దాంట్లో ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీ చేసినాను. ఇప్పుడు ఈ సిడిపి లేదా సైకాలజీ, కరెంట్ అఫైర్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, తర్వాత పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకసారి చేసేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో రవి సార్ మాట వినిపిస్తాం క్లీన్ గా? నవీన్ సార్ సో ఇంటరాక్టివ్ మెథడ్ లో చేద్దాము. క్వశ్చన్ ఒకటి చదువుతుండండి, ఒకరు నేను ఆన్సర్ చెప్తూ ఉంటాను. నేను కూడా చూసుకొని చెప్తాను కీని, నాకు రాకపోతే కీ చూసుకొని చెప్తాను. లేదా ఆన్సర్ ఒకవేళ కన్ఫ్యూజన్ అయిందనుకోండి దాన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఆయిషా మ్యూట్ చేసుకో. ఆయిషా క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాము, మ్యూట్ చేసుకోమా. రైట్, అప్పుడు నవీన్ సార్ స్టార్ట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్. The Empire computer virus is of this type: 1. File destroyer, 2. Trojan horse, 3. book sector virus, 4. time bomb. ఎంపైర్ కంప్యూటర్ వైరస్ ఈజ్ ఆఫ్ దిస్ టైప్. సో ఎంపైర్ అనేది కొత్తగా వైరస్ వచ్చిందనమాట. సో అది ఎలాంటి టైప్ వైరస్? ఫైల్ డిస్ట్రాయర్ చేస్తుందా, ట్రోజన్ హార్సా, బూట్ సెక్టర్ వైరస్, టైమ్ బాంబా? సో ఏది రాసిన సార్ మీరు దీనికి ఆన్సర్? యాక్చువల్గా ట్రోజన్ హార్స్ రాశాను సార్, బట్ అది తప్పు సార్. అది బూట్ సెక్టర్ వైరస్ సార్. బూట్ సెక్టర్ వైరస్. క్వశ్చన్ నెంబర్ 1 కి వచ్చి బూట్ సెక్టర్ వైరస్. సో ఇప్పుడు ఫైల్ డిస్ట్రాయర్ వైరస్ మ్యూట్ చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు గుర్తుకొచ్చినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాధ్యమైనంత వరకు. ఫైల్ డిస్ట్రాయర్ వైరస్ అంటే ఏముంటుందంటే, ఏదైనా వైరస్ మనకు ఈమెయిల్లో వస్తుంది, లేకపోతే యూఎస్బి పెన్ డ్రైవ్ లో మనము వాడతామని అనుకోండి. ఈ డౌన్లోడ్ ఏమవుతుందంటే సిస్టంలోకి ఒకసారి అది వైరస్ ఎంటర్ అయిపోయి కానీ ఏం చేస్తుందంటే, మన దగ్గర ఉన్నట్టు ఫైల్స్ ఉంటాయి అనుకోండి, ఫోల్డర్స్ ఉంటుంది కదా, ఫోల్డర్స్ లో ఫైల్స్ ఉంటాయి. తర్వాత మనకు సి డ్రైవ్ ఉంటుంది, డి డ్రైవ్ ఉంటుంది. సో సి డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ ఏదైతే ప్రోగ్రామింగ్ ఫైల్స్ ఉంటాయో, తర్వాత డి డ్రైవ్ లో ఏమి ఉంటాయి, ఈ సి డ్రైవ్ కానీ డి డ్రైవ్ కానీ మొత్తానికి ఏం చేస్తుందంటే ఫైల్స్ అన్నింటిని డిస్ట్రాయ్ అయినా చేయొచ్చు, లేకపోతే హిడెన్ లోకి మార్చేస్తుంది అనమాట. అది ఫైల్స్ డిస్ట్రాయ్ అయినా చేయొచ్చు, లేకపోతే దాన్ని హిడెన్ లోకి మార్చేస్తుంది. అంటే మనకు కనిపించదు అనమాట, అసలు ఎక్కడ పోయినాయి ఫైల్స్ మనకు అర్థం కాదు. ట్రోజన్ హార్స్ అనేది ఏమవుతుంది, ఈ వైరస్ సిస్టమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు దాక్కొని ఉంటుంది అనమాట. అది కాకపోతే మన యొక్క డేటాను అంతా కూడా అది ఫీడ్ చేసుకుంటూ ఉంటుంది, కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ట్రోజన్ హార్స్ వైరస్ అంటారు. బూట్ సెక్టర్ వైరస్ అనేది నాకు గుర్తున్నంత వరకు ఏం చేస్తుందంటే, మనం స్టార్ట్ చేస్తాం చూడండి, బూట్ చేస్తాం కదా, సిస్టమ్ని బూట్ చేస్తాం చూడండి, అందులో మాల్ ఫంక్షన్ రావడానికి కారణం కావచ్చు అనుకుంటా బూట్ సెక్టర్ వైరస్. టైం బాంబ్ అయితే నాకు కూడా తెలీదు. కరెక్టేనా నవీన్ సార్? రైట్, ఓకే. రవి సార్ సెకండ్ క్వశ్చన్ చదవండి. The following principle of development is employed if the child utters bubbling sounds before saying different words. Babbling sounds. Babbling sounds. అంటే మాటలు పలకడానికంటే ముందు ముద్దు ముద్దుగా సౌండ్ చేస్తా ఉంటాడు, దాన్ని ఏమంటారు? చదవండి సార్. Principle of proceeding from general to specific responses. Principle of interrelationship. Principles of individual differences. Principles of continuous development. First ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్సెస్. అంటే పిల్లవాడు ఫస్ట్ ఏదో రకరకాల శబ్దాలు చేస్తా అంటాడు, ఆ మా ఊ అంటా అంటాడు, తర్వాత నుంచి ఆ పదాలు ఫామ్ అవుతాయి అనమాట. అమ్మ అని, నాన్న అని, అవ్వ అని, తాత అనేది చేస్తారు. సో ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్స్, జనరల్ నుంచి స్పెసిఫిక్ పోవడం, స్పెసిఫిక్ నుంచి జనరల్ రావడంలో ఫస్ట్ వన్ మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్స్. రైట్ సార్. ఆయిషా ట్రావెల్ చేస్తాంది ట్రైన్ లో కనుక థర్డ్ క్వశ్చన్ నవీన్ సార్. A person's height, weight, eye color, skin, etc. are due to the influence of these factors of number 1 emotional, 2 environmental, 3 hereditary, 4 social. Answer sir. Hereditary
పెట్టాను సార్, బట్ హెరిడిటరీ కాదన్నారు సార్, అది సోషల్ అన్నట్టు. లేదు సార్, క్వశ్చన్ నెంబర్ 3 కీలో కూడా 3నే ఇచ్చినాడు, హెరిడిటీనే కరెక్ట్. హెరిడిటరీ అయితే నేను కూడా అది పెట్టాను సార్. ఒక పర్సన్ యొక్క ఫిజికల్ కదా ఇది, హైట్, వెయిట్, ఐ కలర్, స్కిన్ అనేది ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పర్సనాలిటీ అన్నమాట. సో ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ పర్సనాలిటీకి వచ్చేటప్పటికి ఎమోషనల్ రాదు. ఎమోషనల్ ఎప్పుడు కూడా బ్రెయిన్, ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్. ఎన్వైరన్మెంట్ అంటే పెరిగిన వాతావరణం బట్టి బిహేవియర్ ఏర్పడుతుంది. బిహేవియర్ అనేది పెరిగిన వాతావరణం బట్టి ఉంటుంది. సోషల్ అనేది ఇంటరాక్షన్ అన్నమాట. సో సోషల్ ఇంటరాక్షన్ వల్ల కూడా బిహేవియర్ అనేది ఏర్పడుతుంది, యాటిట్యూడ్ అనేది ఏర్పడుతుంది. హెరిడిటరీ వల్ల మాత్రమే మనకు హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు, ఐ కలర్ కావచ్చు, స్కిన్ కానీ ఇవన్నీ కూడా హెరిడిటరీ అనమాట. అంటే తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలాగే పుడతారంటారు చూడండి, కనుక అది హెరిడిటరీ అనమాట. ఫిజికల్ ఆస్పెక్ట్స్ మీద హెరిడిటరీ కిందకి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3 కీలో కూడా చూసినా కీలో కూడా కరెక్ట్ ఆన్సర్ 3నే. నెక్స్ట్ అమెజాన్ పే ఇండియా ఏదో వచ్చింది. సరే, క్వశ్చన్ నెంబర్ 4 చూడండి సార్. In this stage, the emotions are in the relation to concrete object and rare temporary. Early childhood stage, later childhood stage, early adolescent stage, puberty stage. In this stage, the emotions are in relation to concrete objects and are temporary. వస్తువుల మీద ప్రేమ కలుగుతూ ఉంటుంది కానీ టెంపరరీగా ఉంటుంది. ఏది రాసినారు? కరెక్ట్, నా ఆన్సర్ కరెక్ట్. మీరు చెప్పండి. నేనైతే ఈ 4th ఆప్షన్ పెట్టాను సార్, రాంగ్ అయింది. నేను 3rd పెట్టాను సార్, అడోలెసెన్స్. ఎర్లీ చైల్డ్హుడ్ అదే ఎర్లీ చైల్డ్. అంటే చిన్నప్పుడు మనకు వస్తువుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకే కావాలి కొట్లాడతారు పిల్లలు. మన ఒక చిన్న బాల్ కోసం కొట్లాడుకుంటారు, కానీ కాసేపు తర్వాత దాన్ని మర్చిపోతారు అనమాట. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు సార్? నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు 5వ క్వశ్చన్ అంటే నవీన్ సార్. The period that starts immediately after the child contacts to the environment is first puberty, second option early childhood, third infancy period, fourth one prenatal period. The period that starts immediately after the child contacts the environment. Child environment మధ్య కాంటాక్ట్ రావడం వల్ల the period that starts immediately after the child contacts the environment. Puberty, early childhood, infancy period, prenatal, infancy, early childhood. ఏది పెట్టినారు ఆన్సర్ మీరు? నేను ఇన్ఫాన్సీ పెట్టాను సార్. 4th క్వశ్చన్ ప్రీనాటల్ వాతావరణం. ఎర్లీ. మీరు సార్ రవి సార్? ఎర్లీ చైల్డ్హుడ్, ప్యూబర్టీ. నేను కూడా ఇది పెట్టాను ఇన్ఫాన్సీ. ఏమి ఇచ్చినాడు 5వ క్వశ్చన్ కి? 3వది కరెక్ట్ సార్, ఇన్ఫాన్సీ. నాకైతే గుర్తు రాలేదు. ప్రీ నాటల్ అయితే గుర్తుకున్నది, ఎర్లీ చైల్డ్హుడ్, ప్యూబర్టీనా, ఇన్ఫాన్సీ నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఆన్సర్ వచ్చి ఇన్ఫాన్సీ పీరియడ్ కి ఇచ్చినాడు సార్. క్వశ్చన్ నెంబర్ 5 ఇన్ఫాన్సీ. ఆయిషా మ్యూట్ చేసుకో. ఆయిషా రవి సార్ మ్యూట్ చేసుకోండి. ఎక్కడ అది? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రవి సార్ మీరే. అన్మ్యూట్ చేసుకోండి రవి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఒక్క నిమిషం. 6th క్వశ్చన్ చెప్పండి. The moral development stage where the individual conforms to accepted laws society is pre-conventional morality, conventional morality, post-conventional morality, non-conventional morality. ఏది రాసిన ఆన్సర్? The moral development stage where the individual conforms the accepted laws of the pre-conventional, conventional, post-conventional, non-conventional. రెండోదా కన్వెన్షనల్ మొరాలిటీనా? 6th క్వశ్చన్. నేను అదే సెకండ్ వన్ పెట్టాను. మూడో సార్ ఆన్సర్ పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ ఇచ్చినాడు. సైకాలజీ పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. నాకు కూడా ఏదైనా గుర్తుకు రావడం లేదు, కానీ ఇవన్నీ చదివినాను, థియరీస్ లో వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ సార్ చదవండి. The psychoanalytic theory of development has been largely derived from the works of
First one, Sigmund Freud. Second option, Ivan Pavlov. Jean Number three, Jean Piaget. Fourth option, Feldman. సైకోఅనాలిటిక్ ఫ్రాడ్ అనుకుంటా కదా. అవును సార్, ఫ్రాడ్ సార్. ఈ కుక్కకి, కోతికి, చింపాంజీ మీద ఓడి చేసినాడు, కుక్క మీద ఓడి చేసినాడు, తర్వాత ఎలుక మీద ఓడి చేసినాడు. అవే కదా 3 థియరీలు. మీకు నేను KVS లో చెప్తాను 3 థియరీలు ఉన్నాయి కదా సార్. ఒకటి డాగ్ మీద ఒక థియరీ ఉంది, తర్వాత ర్యాట్ మీద ఒక థియరీ ఉంది, తర్వాత ఒక్కొక్కటి మంకీ. ఇవే కదా 3 థియరీలు చెప్పినాను కదా మీకు. సో ఇది వచ్చి నాకు తెలిసి సైకో అనలిటికల్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనుకుంటున్నా. 7th క్వశ్చన్ కరెక్ట్, సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ రవి సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే. One of the following is not the part of 5 components of emotional intelligence as per Goleman's view. First option is emotional self-awareness, self-regulation, empathy, external motivation. లోడెడ్ గోల్మన్ నేనే చదవలేదు ఎప్పుడు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మాకు కూడా రాలేదు. అవును సార్. యాక్చువల్లీ ఈ సైకాలజీ బిట్లు గతంలో అంటే ఓన్లీ జనరల్ ఇచ్చుకుంటూ పోయినా సార్ అవి, అంటే డైరెక్ట్ బిట్లు లేకుండా. సో ఏది పెట్టారు ఆన్సర్? వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద 5 కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యాజ్ పర్. వీడి చదివితేనే, థియరీ చదివితేనే మనకు అర్థమవుతుంది. ఎమోషనల్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, ఎక్స్టర్నల్ మోటివేషన్. ఏమి ఇచ్చినాడు ఆన్సర్ 8th క్వశ్చన్ కి? 4వది ఎక్స్టర్నల్ మోటివేషన్ నాట్ పార్ట్ ఆఫ్ ద 5 కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. 8th క్వశ్చన్ కి ఆప్షన్ వచ్చి 4 సార్. కీలో చూస్తున్నాను, నేను కూడా కీ చూసే చెప్తున్నాను. ఎక్స్టర్నల్ మోటివేషన్. 9th క్వశ్చన్ సార్. కృష్ణ సార్ మీ దగ్గర 9th ఎవరిది? రవి సార్. రవి. ఓకే సార్. వేరియంట్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్స్ ఆర్ కాల్డ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, సైకలాజికల్ డిఫరెన్సెస్, సైకలాజికల్ డిఫరెన్సెస్. ఒకటోదా? 9వ దానికి ఒకటే కదా? 9 ఒకటి కరెక్ట్. ఇంట్రా 9వ దానికి ఒకటే సార్. ఇంట్రా, ఇంటర్. ఇంట్రా అంటే సెల్ఫ్, ఇంటర్ అంటే ఇన్సైడ్, సెల్ఫ్ కావచ్చు ఇన్సైడ్. ఇంటర్ అంటే మామూలు ఇంటర్ స్కూల్ వాలీబాల్, ఇంటర్ స్కూల్ క్రికెట్ అంటాం చూడండి. అంటే 2 స్కూల్స్ ఉంటాయి, 2 స్కూల్ మధ్య జరిగే పోటీని ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అంటారు. వీడేమంటారంటే వేరియేషన్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్ కనుక ఇంట్రా వస్తుంది. అదే నేను ఇక్కడ రాంగ్ చేశాను సార్, నేను 4th ఆప్షన్ పెట్టాను. నేను కూడా రాంగ్ చేశాను సార్. ఇది కన్ఫ్యూజ్ కాక ఇంటర్ లో కన్ఫ్యూజ్ అయిపోయి నేను కూడా రాంగ్ పెట్టాను. నాకైతే ఇంటర్ అంటే నాకు ఐడియా ఉంది సార్, బట్ ఏంటంటే సైకాలజికల్ గానే అంటే ఇది కూడా అలాగే వస్తుంది కదా అన్నట్టు, ఫిజికల్ కాదు కదా అన్నట్టు అలా ఆలోచన చేసింది. సరే, ఆ టైంలో ఏం ఫ్లాష్ అవుతుందో మనకి ఏం అర్థం కాదు, ఎందుకు ఫ్లాష్ అవుతుంది అట్లా అనేది. సైకాలజీ బేస్ తో మనం చెప్పండి. టఫ్ క్వశ్చన్స్ అన్ని చేసాం, సింపుల్ క్వశ్చన్స్ అన్ని కన్ఫ్యూజ్ అయిపోయినాం సార్. కన్ఫ్యూజ్ కావాలని చేస్తారు. ఇప్పుడు అదే సార్, టెస్ట్ రాస్తే ఒక 1 అవర్ మిగిలేదు సార్ టైం. ఈసారి అయితే 2.5 hours, 2 hours 20 minutes వరకు కొంచెం అటే ఇటుగా డైలమాలోనే కొంచెం. చెప్పండి రవి, ఏదో చెప్తున్నారు. అదే సార్, 2.5 hours సరిపోయేటట్టే ఉంది సార్ టైమింగ్. ఒకటేమంటే జనరల్ అంటే ఇఫ్ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్ గా వచ్చింది అనుకోండి, అందులో పాస్ కావడానికో లేదా జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. మనకు ఈజీగా ఉందనుకోండి, ప్రతి ఒక్కరికి మార్కులు వచ్చినప్పుడు మన కాంపిటీషన్లో, గ్రూప్ కాంపిటీషన్లో మనం ఎప్పుడు కూడా వెనక పడిపోతాం అనమాట. కనుక క్వశ్చన్ పేపర్ ఎప్పుడైనా టఫ్గా ఉంటేనే ఛాన్సెస్ మనకు ఎక్కువ ఉంటాయి అంటారు అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. The group factor theory of intelligence was proposed by first option Thurston, second Thorndike, Binet, number 3 Binet, Spearman, 4 Spearman. నాకు థాండ్రిక్ అయితే కాదు. 10th క్వశ్చన్ కి వచ్చి ఆప్షన్ వచ్చి 2 థాండ్రిక్. ఏది కాదనుకుంటే వాడే అయినాడు సార్.
థార్న్డైకే చెప్పినాడు. ద గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాజ్ ప్రపోజ్డ్ బై థార్న్డైక్. రైట్. నెక్స్ట్ రవి సార్. ఇంటెలిజెన్స్ కోడెంట్ ఐక్యూ ఆఫ్ an average intelligence person. ఇంటెలిజెంట్ కోషెంట్ 111 చదవండి. ఓకే. 111 to 120 ఫస్ట్ ఆప్షన్, తర్వాత 91 to 110, 121 to 140, 141 to 150. దిస్ ఆన్సర్ సెకండ్ యావరేజ్. 91 to 110. సెకండ్ ఆప్షన్ లో పెట్టారు. 91 to 110 ఇంటెలిజెంట్ ఆఫ్ అన్ యావరేజ్ ఇంటెలిజెంట్ పర్సన్. ఎందుకంటే తక్కువ ఉంటే వాడు వెదవనా? 91 to 110 కంటే క్వశ్చన్ తక్కువ ఉంటే క్వశ్చన్ నెంబర్ 11 కి ఆన్సర్ వచ్చి 2. 91 to 110 ఏమో నాకైతే ఇది ఫ్లాష్ కాలేదు. నెక్స్ట్ ఇది అంతా ఒకటి ఒక థియరీ ఉంది సార్. మొత్తం ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసి తయారు చేశాడు ఎంతవరకు ఎంత ఉంటుందని. ఉండొచ్చు, చార్ట్ ఉంటుంది, చార్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటా. దీని అని ఎవరో ఒక ఆయన చేస్తున్నాడు. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. The fourth stage of the process of creativity as mentioned by G. Wallace is number 1 preparation stage, verification stage, number 3 incubation stage, number 4 elimination stage. ఫోర్త్ స్టేజ్ అంటాను కానీ ఫోర్త్ ఆప్షన్ fourth option sorry. కరెక్టేనా? 12th క్వశ్చన్ రెండోది ఇచ్చినాడు సార్, వెరిఫికేషన్ స్టేజ్ అంట. నేను కూడా సార్ ఎవడోడో సైకాలజిస్టులు ఏందేందో రాస్తాడు. క్లాస్ రూమ్ లోకి వచ్చి పాఠాలు చెప్తే తెలుస్తుంది వీళ్ళకి. క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పుకోకుండా సిద్ధాంతాలు రాసుకొని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, 13th క్వశ్చన్. One of the following is carrier sir. One of the following is not true with regard to value. Value is an inspiration that guides steadily towards aim. Second option is values are established through the individual life experience. Third option is value helps to make sure about the selection of the way of life. Fourth, value does not influence the decision taken by the people. Fourth question, one of the following is not true కదా. సో ఇది నాకు తెలిసి 13th ఫోర్త్ కరెక్ట్ సార్. 13th వచ్చి ఫోర్త్ ఆప్షన్. ఇది మేము తప్పు రాసాను. ఈ నాట్ ట్రూ అన్నప్పుడు కన్ఫ్యూజన్ మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్ లో కూడా మీరు కరెక్ట్ చేశారు చూడండి సార్, అది కూడా నాట్ అయ్యింది చూడండి. ఇక్కడ అదే పనిగా చేసినారు సార్. అదే నెగిటివ్ సెంటెన్సెస్ అన్నమాట, దానికి పాజిటివ్ సెంటెన్సెస్ ఇస్తాడు ఆప్షన్స్ లో, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. 14th క్వశ్చన్. అవును సార్. This is not the nature of thinking. First option, a goal directed process. Number 2, a symbolic concept. Third option, has problem solving nature. Fourth option, audible mental communication. 14th కి 4th కదా సార్ ఆన్సర్. అవును సార్, ఇది నేను పెట్టాను. రవి సార్ 14th క్వశ్చన్ 4 కరెక్ట్ ఆన్సర్ సార్. 4 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. Reasoning is the stepwise thinking with a purpose of goal in mind. This definition is given by. Reasoning is the stepwise thinking with a purpose or goal in mind. Gare, Descartes, Wallace, Binet. కష్టం చెప్పండి, మీరేం పెట్టారు? నేనైతే సైకాలజీ అసలు కొత్త పేపర్ గుర్తులేదు సార్, ఏం పెట్టేది కూడా. కొత్త పేపర్ ఓపెన్ చేసుకుంటే అర్థం కదా నాకు. నేనైతే ఇది రాంగ్ పెట్టాను సార్, గ్యారెంటీ ఏదో పెట్టినట్టు. మామూలుగా అయితే దీనికి టెక్నిక్ ఏమంటే ఆన్సర్ ఏం గెస్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే బీనో సిలో ఏదో ఒకటే పెట్టుకుంటూ పోవాలన్నమాట. రాని క్వశ్చన్స్ అన్నిటికీ ఒకే ఆప్షన్ పెట్టుకొని పోవాలా. మీకు తెలుసు కదా ఇది టెక్నిక్ ఇద్దరికి. చూడండి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్ లో మాత్రమే ఇది ఫాలో కావాలి. ఏం కావాలి? ఫస్ట్ రౌండ్ లో మనం ఏం చేస్తామంటే 100 క్వశ్చన్స్ ఉంటే 100 క్వశ్చన్స్ కి ఫస్ట్ రౌండ్ లో మనం ఒక 30-40 క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలం టకటకా అని. 30-40 క్వశ్చన్స్ మనం ఏం చేయగలం అంటే
ఆన్సర్ ఈజీగా చేసేయగలం. ఎందుకు ఈజీగా ఆన్సర్ చేసేయగలం 30-40 క్వశ్చన్స్కి? మనం చదువుకున్న దాన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ వస్తే కనుక ఆ 30-40 క్వశ్చన్స్కి మనం ఈజీగానే ఆన్సర్ చేయగలం అనమాట. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది మనకి సెకండ్ రౌండ్లోకి పోయేటప్పటికి, అంటే సెకండ్ రౌండ్ క్వశ్చన్స్ మనం చేయడం మొదలు పెట్టేటప్పటికి ఏమవుతుందంటే ఆ యొక్క 70 క్వశ్చన్లలో అంటే ఒక 40 క్వశ్చన్లు చేసినాం, ఫస్ట్ రౌండ్ 40 క్వశ్చన్లు చేసినాం. సెకండ్ రౌండ్లో మనకి ఏమవుతుందంటే బ్రెయిన్ ట్యూన్ అయి ఉంటుంది కనుక ఇంకొక 30 వరకు క్వశ్చన్లు చేయగలం మనం. అంటే సెకండ్ రౌండ్లో 30 క్వశ్చన్లు, ఫస్ట్ రౌండ్లో 40 క్వశ్చన్లు అంటే 70 క్వశ్చన్లు అయిపోతే ఇంకొక 30 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అవి మనకు ఎప్పటికీ అర్థం కానంత భయంకరంగా ఉంటాయి 30 క్వశ్చన్స్. థర్డ్ రౌండ్లో మనం ఏం చేస్తామంటే ఆ 30 క్వశ్చన్స్ని మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటే అందులో మినిమం ఒక 4 లేదా ఒక 5 క్వశ్చన్లు మనం ఆన్సర్లు పట్టుకోగలం. లేదా విపరీతమైన దాన్ని ఏమంటారంటే రీకలెక్టింగ్ కెపాసిటీ ఉందనుకోండి మీ బ్రెయిన్కి, ఒక 10 క్వశ్చన్లకు ఆన్సర్ దొరుకుతుంది. అంటే 100 క్వశ్చన్లో 70 నుంచి 75 క్వశ్చన్లకు మాత్రం మన బ్రెయిన్ ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. మనం చదివి ఉంటాం 70 క్వశ్చన్లకి లేదా 75 క్వశ్చన్లకి గుర్తుకొచ్చి రాస్తాం. ఇక నెక్స్ట్ 25 క్వశ్చన్లు ఎప్పుడైతే మనకు ఉంటాయో ఆ 25 క్వశ్చన్లకి మనం ఏం చేస్తాము, మళ్ళీ చదివి ఒక దానికి ఏ అంటాం, ఒక దానికి బి అనిపిస్తుంది, ఒక దానికి సి అనిపిస్తుంది, ఒక డి అనిపిస్తుంది అనుకుంటే రకరకాలుగా పెట్టుకొని పోతాం. యాక్చువల్గా అలా చేయకూడదు అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఎన్ని క్వశ్చన్లు అయితే మిగిలిపోతాయో 30 క్వశ్చన్లు మిగిలిపోయాయి అనుకుందాం. ఆ 30 క్వశ్చన్లు మిగిలిపోయిన 30 క్వశ్చన్లకి ఏదో ఒకే ఆప్షనే తీసుకొని పోవాలి. అది ఏ కాటే మొత్తం 30కి ఏనే పెట్టాలి, బి అనుకుంటే 30 బీనే రాయాలి, లేదా సి అనుకుంటే 30 సీనే పెట్టాలి, డి అనుకుంటే 30కి సీనే డీనే పెట్టాలి. అంటే ఏవైతే మనకు రాని ఆన్సర్లు మిగిలిపోయిన క్వశ్చన్స్ ఉంటాయో వాటన్నిటికీ ఒకే ఆప్షనే పెట్టుకుంటూ పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రాబబిలిటీ బేస్ చేసుకొని మనకు కనీసం అంటే 5 ఆన్సర్లు కరెక్ట్ అవుతాయి. 30 క్వశ్చన్లకు మీరు కానీ ప్రాబబిలిటీ బేస్ చేసుకుని ఆప్షన్ బి సెలెక్ట్ చేసినారనుకోండి, ఖచ్చితంగా మినిమం 5 ఆన్సర్లు కరెక్ట్ అవుతాయి. మీకు లక్ ఉందనుకోండి 2% యాడ్ అయింది అనుకోండి 8 ఆన్సర్లు మాక్సిమం కరెక్ట్ కావచ్చు. అంటే ఒక దాంట్లో మనకి ఏదైనా ఎగ్జామ్లో ఆన్సర్ రాని క్వశ్చన్లకి మనం ఒక్కొక్క దానికి ఒకటి పెట్టుకోపోకూడదు. ఏదో ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆ ఆప్షన్ మాత్రమే మనం పెట్టాలి. ఇది మనకి ఎగ్జామినేషన్స్లో ఒక టెక్నిక్ అనమాట. చాలా వరకు బెనిఫిట్ అవుతుంది దీనివల్ల. ఈసారి నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైనా రాసినప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్స్లో మీరు దీన్ని ఒకే దాన్ని ఆప్షన్ పెట్టుకొని పోండి, మీకు రిజల్ట్ తర్వాత అర్థమవుతుంది. ఓకే సార్. 15th క్వశ్చన్ చూసుకోండి సార్. ఇది అయిపోయింది కదా, 15th క్వశ్చన్ అయిపోయింది కదా. ఎవడు 15th క్వశ్చన్ కి ఆన్సర్ ఎవడు ఇచ్చినాడు? ఒకటి గ్యారెట్, నాకు రాలేదు ఇది గ్యారెట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. The following factor related to teacher most influences the school children. Option 1 age, option 2 status, option 3 personality, option 4 height. ఆన్సర్ పర్సనాలిటీ కదా. అదే సార్, నేను 16 నుంచి 3 నాది కరెక్ట్. రవి సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి రవి సార్. పర్సనాలిటీ పెట్టండి. రైట్ రైట్, సేవింగ్ పీడిఎఫ్. నెక్స్ట్ 17th క్వశ్చన్ సార్, చెప్పండి చదవండి. One of the following is not the characteristic of personality. Able but not stagnant, can be assisted, forms to the learning and experience, a set of few traits. One of the following is not the characteristic of a personality. Personality ki characteristic kaadu. Stable but not stagnant, can be assessed. Personality can be assessed, forms through learning and experience, correct. A set of few traits are. One of the following is not characteristic of a personality. Stable but not stagnant, a set of few traits. A set of few traits, కొన్ని లక్షణాలు క్యారెక్టరిస్టిక్ గా ఫామ్ అవుతాయి. One of the following is not a characteristic of a personality. Stable but not stagnant. నేను టైం చూస్తుందంటే 17కి వచ్చి 1 ఆఫ్ ద నాట్ కదా, 17కి వచ్చి 1 అనుకుంటున్నా. ఏం రాసినాడు? 17కి వచ్చి 4. ఇది కరెక్ట్. A set of few traits is not part of personality's character. 17 సార్. అదే రాంగ్ ఆన్సర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. This is not a characteristic feature of phlegmatic personality. First option being slow and lazy. Second option being emotionally strong.
Third option, being physically weak. Fourth one, highly sociable. దిస్ ఇస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫ్లెగ్మాటిక్ పర్సనాలిటీ. ఫ్లెగ్ అనేది ఏదో ఉంది సార్, దీనికి మీనింగ్ వస్తుంది. పెంగ్విన్ కి సంబంధించింది ఏదో అనుకుంటాను నాకైతే. యాక్చువల్గా ఇది కూడా నాకు రాంగ్ అయింది సార్. అంటే కరెక్ట్ వచ్చి నాకు తెలిసి హైలీ సోషలబుల్ అనుకుంటున్నా సార్. బట్ నేను అదే పెంగ్విన్స్ సోషల్ దాన్ని ఏమంటారు, సోషబుల్ లైఫ్, సామాజిక జీవితం మీద బతుకుతాయి ఇవి పెంగ్విన్స్, గుంపులుగా ఉంటాయి. సో ఆన్సర్ వచ్చి 18కి ఏమి ఇచ్చినాడు, 4 హైలీ సోషబుల్. నాకు అదే అనిపించింది, పెంగ్విన్ నేచర్ కి సంబంధించింది ఏదో, ఫ్లెగమాటిక్ పర్సనాలిటీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. One of the following is not true with regard to the mental health of the student, sir. Accepts himself, maintains a balance between his instinct and his consciousness, accepts the realities of life, maintains maximum fictions and tensions. Fourth one. Answer is fourth. Right. నాది రాంగ్ అయింది సార్. ఫోర్త్ వన్ ఏది పెట్టారు మీరు? నేను సెకండ్ ఆప్షన్ పెట్టింది సార్. ఓకే, సారీ సార్, థర్డ్ ఆప్షన్ పెట్టింది. ఈ నాట్ తో అదే క్వశ్చన్స్ అన్ని కన్ఫ్యూజన్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి సార్. If a choice has to be made between two attractive goals, the type of conflict that formed is first option, approach to approach. Second one, approach to avoidance. Third option, double approach to avoidance. Fourth option, avoidance to avoidance. నాకు కూడా ఏం అర్థం కాదు. ఇఫ్ ఎ చాయిస్ హ్యాస్ టు బి మేడ్ బిట్వీన్ టూ అట్రాక్టివ్ గోల్స్, మనం మగవాళ్ళు కనుక మాట్లాడుకున్నాం, ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. ఆ ఇద్దరు అందమైన అమ్మాయిలు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని క్వశ్చన్ వచ్చింది అనుకో. ఇద్దరికి పెళ్లి అయింది కదా మీ ఇద్దరికి, నవీన్ సార్, రవి సార్? అయింది కదా, ఒకసారి అయింది కదా, అందరికి పర్లేదులేండి, రెండోసారి కాదు. ఇఫ్ ఎ చాయిస్ హ్యాస్ టు బి మేడ్ బిట్వీన్ టూ అట్రాక్టివ్ గోల్స్ మనం గర్ల్స్ గా మార్చుకుందాము. ద టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ దట్ ఫార్మ్ ఇన్, ఏమవుతుంది యాక్చువల్, ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో ఇద్దరిలో ఒకరినే మీరు పెళ్లి చేసుకోవాలా. సో అప్పుడు ఏం జరుగుతుంది మైండ్ లో? అప్రోచ్ అవాయిడెన్స్, డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్, అవాయిడెన్సా? అప్రోచ్ అవాయిడెన్స్ పెట్టారు సార్, కానీ రాంగ్ ఇచ్చారు సార్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అంట. అప్రోచ్ కరెక్ట్ అనా? అవును సార్. ఒక్క నిమిషం ఉండండి, ఎన్నోది వచ్చి 20 దానికి కరెక్టా? నా ఆన్సర్ కరెక్ట్ సార్, అప్రోచ్. అంటే ఇద్దరిని అప్రోచ్ చేయాలన్నమాట, ఇద్దరిని చేసుకోకూడదు, అప్రోచ్ లాగే చేసుకున్నాం. అంటే నేను అనేది ఏమంటే, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ నో, లేకపోతే మనకున్నటువంటి లాజిక్ నో వాడి ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో గోల్ దిసెస్ గర్ల్స్ అన్నప్పుడు ఇద్దరు వచ్చినారు అనుకోండి, ఇద్దరులో ఎవరిని చేసుకోవాలి పెళ్ళి అనేది కాన్ఫ్లిక్ట్ కదా. ఇద్దరు బాగున్నారు, ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు ఉద్యోగం ఉంది, ఇద్దరు మంచి వాళ్ళే అన్నప్పుడు ఏం చేయాలా అని అప్రోచ్ లాగా అనిపించింది, కనుక నాకు అది కరెక్ట్ అనిపించింది. మీరేం రాస్తున్నారు రవి సార్? నేను అప్రోచ్ రాస్తున్నాను. రైట్, సరే సార్, ఓకే. 21st క్వశ్చన్ చదవండి. Defense mechanisms are explained by Sigmund Freud, Levin, Allport, Cattell. ఎవడో నాకు తెలుసు సార్, గెస్ చేయడం అంతే. డిఫెన్స్ మెకానిజమ్స్ అన్నప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక్కరు తెలుసు సార్, మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలుసు. డిఫెన్స్ మెకానిజమ్స్ అంటే క్వశ్చన్ వదిలేసిన సార్, అంటే ఐ మీన్ రాంగ్ ఆన్సర్ సార్. ఒకసారి గెస్ చేద్దాం అనండి. డిఫెన్స్ మెకానిజమ్స్ అంటే ఏం? యాక్చువల్ గా మన మీద ఎవరైనా అటాక్ చేసేకి వచ్చినప్పుడు మనం ముందుగానే డిఫెన్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎవరన్నా ఇట్లా అంటే నేను ఏం మాట్లాడాలి, సో రీబౌండ్ అవుతుంది. రక్షణ తంత్రాలు. అవునవును, డిఫెన్స్ మెకానిజమ్స్ అంటే ఇవి ఉంది కదా సార్, దమనం, అవి ఇట్లా ఇది ఏవో ఉన్నాయి, నాకు కూడా గుర్తు రావట్లేదు. సైకాలజీ కదా. డిఫెన్స్ మెకానిజమ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై సిగ్మండ్ ఫ్రాయిడ్, లెవిన్, అల్పోర్ట్, క్యాటెల్. నేమ్ ఇచ్చిన ఆన్సర్ 21 కి. మనోడే ఫ్రాయిడే సార్, సిగ్మండ్ ఫ్రాయిడే. నాకైతే ఒక 4 ఉన్నాయి. ఎట్లా ఇప్పుడు సపోజ్ ఏదన్నా లైఫ్ లో ఫెయిల్ అయితే ఎట్లా, ఒక అత్త మీద కోపంగా ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతాడు, అట్లా విన్నాయి. ఒక 4 ఉన్నాయి. ఆయన సిగ్మండ్ ఫ్రాయిడ్ అయితే రైట్ పెట్టేస్తాడు. ఓకే సార్, నాకైతే నేను చూసినా కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలిసిన వ్యక్తి కనుక వీడు కాదు వేరే వాడు అనుకున్నాను కనుక నేనైతే సిగ్మండ్ ఫ్రాయిడ్ ని సెలెక్ట్ చేయలేదు.
నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. Introspection method is useful to first option study interpersonal relationship, second option study the social behavior, third option study the behavior of yourself, thyself, fourth one interpret the behavior of other. మూడోది థర్డ్ ఆప్షన్ పెట్టండి. ఎందుకంటే ఇంట్రోస్పెక్షన్ అంటే మెడిటేషన్ లాగా ఆలోచించడం అంటారనమాట. మన గురించి మనం తెలుసుకోవడానికి ఇంట్రోస్పెక్షన్ మెథడ్ యూజ్ చేస్తాం. సో 22nd వచ్చి థర్డ్ కరెక్ట్ సార్. మూడోది ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు ఇంట్రోస్పెక్షన్ కి ఇంగ్లీష్ వర్డ్. ఇంకోటి 23rd క్వశ్చన్ సార్ చూడండి. One of the following is not correct with respect to learning. First option is the power of reasoning enables a man to learn quickly. Learning is a process, not a product. Learning is a relatively temporary change in behavior. Learning involves weakening incorrect response. ఫస్ట్ సెకండ్ కాదు, రాంగ్ పెట్టాను సార్ నేను. ఒకసారి అలా చేద్దాం నవీన్ సార్. ద లర్నింగ్ నాట్ అన్ని క్వశ్చన్స్ నాట్ అనుకుని పాడవలసిందే మనం. మోస్ట్లీ క్వశ్చన్స్ నాట్ విత్ ఇన్స్ట్రక్షన్. One of the following is not correct with the respect of learning. The power of reasoning enables a man to learn quickly. Actually correct కానీ ఈ context లో మనకి ఇది wrong answer. Learning is a process, not a product కూడా actually correct కానీ not కనుక ఇది wrong. Learning is a relatively temporary change in behavior. నేర్చుకోవడం వల్ల టెంపరీగా మాత్రం బిహేవియర్ లో చేంజ్ వస్తుందా? Learning involves weakening incorrect responses. వీకనింగ్ ఇన్కరెక్ట్ రెస్పాన్సెస్. ఓకే, నేర్చుకోవడం వల్ల ఇన్కరెక్ట్ రెస్పాన్సెస్. సో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది సార్ నాకైతే. 23కి 3 కానీ 4 కానీ ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. నేనేమో 4 అనుకుంటా. 23కి వచ్చి లర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ నాట్ ఎ ప్రోడక్ట్. 23కి కాదు సార్, 23కి వచ్చి 3 ఇచ్చినాడు. లర్నింగ్ ఈజ్ రిలేటివ్లీ టెంపరరీ చేంజ్ ఇన్ బిహేవియర్. 23 కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అర్థమైంది. నేను ఇటు పెట్టుకున్నా చూడండి, 1, 2, 3 రాంగ్ వేసుకున్నా కదా. చూడండి, ద పవర్ ఆఫ్ రీజనింగ్ ఎనేబుల్స్ ఎ మ్యాన్ టు లెర్న్ క్విక్లీ. అంటే మనకున్నటువంటి రీజనింగ్ బేస్ చేసుకుంటే మనం త్వరగా నేర్చుకుంటాం. కొంతమంది క్లాస్లో త్వరగా అర్థమవుతుంది, కొంతమంది త్వరగా నేర్చుకోలేరంటారు. నెక్స్ట్, లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ నాట్ ఎ ప్రోడక్ట్. అంటే జీవితాంతం మనం నేర్చుకుంటూనే ఉంటాం. లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. ఇదంత నేర్చుకున్నాం కనుక చాలానే లేదనమాట. లెర్నింగ్ ఇన్వాల్వ్స్ వీకెనింగ్ ఇన్కరెక్ట్ రెస్పాన్సెస్. అంటే ఏమి, మనం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్కరెక్ట్ రెస్పాన్సెస్ తగ్గిస్తుంది అన్నమాట. అంటే మనం తప్పు ఆలోచించడానికి కానీ తప్పు కానీ గ్రహించడానికి కానీ అది తక్కువ చేస్తుంది. లెర్నింగ్ ఇన్వాల్వ్స్ వీకెనింగ్ ఇన్కరెక్ట్ రెస్పాన్సెస్. అంటే కరెక్ట్ రెస్పాన్సెస్ ఇవ్వడానికి చాలా వరకు అది మనకి హెల్ప్ చేస్తుంది. కనుక దీంట్లో ఏది మనకు నాట్ అంటే లెర్నింగ్ ఇస్ రిలేటెడ్ టెంపరరీ చేంజ్ ఇన్ బిహేవియర్ అనేది రాంగ్ అనమాట. విచ్ ఈస్ నాట్ కరెక్ట్ విత్ ద రెస్పెక్ట్ ఇన్ లెర్నింగ్. ఎందుకంటే నేర్చుకోవడం అనేది మనకు పర్మనెంట్ చేంజెస్ కిందకి వస్తుంది అనమాట. ఏదైనా చిన్నప్పుడు నేర్చుకుంటాం, పాము ముట్టుకోవద్దురా, పాము ముట్టుకుంటే కాటేస్తే చచ్చిపోతామని నేర్చుకున్నాం అనుకోండి, జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటాం కదా నేర్చుకున్నది. అది బిహేవియర్ చేంజెస్. సో 23కి థర్డ్ ఆన్సర్ ఆప్షన్ కరెక్ట్. మీరేం రాసినారు రవి సార్? ఓకే, 24 క్వశ్చన్ చూడండి. అటెన్షన్ స్పాన్ చదవండి. Attention span is first one a person's concentration degree. Second option a number of objects of a person can clearly perceive at a time. Third option duration of voluntary attention. Fourth option to pick certain objects out of a wide object range. నాలుగో తప్పు, ఏ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎ పర్సన్ కెన్ క్లియర్లీ పర్సీవ్ అట్ ఎ టైం. అటెన్షన్ కాదు. ఏ పర్సన్ కాన్సన్ట్రేషన్ డిగ్రీనా డ్యూరేషన్ ఆఫ్ వాలంటరీ అటెన్షన్. అటెన్షన్ స్పాన్ అంటే ఏమంటే క్లాస్ రూమ్ లో పిల్లోడు కూర్చొని మనం పాఠాలు చెప్తున్నాడు ఎంతసేపు వినగలడు అనేది ఉంటుంది. ఏ పర్సన్స్ కాన్సన్ట్రేషన్ డిగ్రీనా లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అది. డ్యూరేషన్ ఆఫ్ వాలంటరీ అటెన్షన్ 1 కానీ 3 కానీ మధ్యలో ఉంటుంది అనమాట. ఏ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎ పర్సన్ కెన్ క్లియర్లీ పర్సీవ్ అట్ ఎ టైం. అటెన్షన్ స్పాన్. A number of objects a person can clearly perceive at a time or duration of voluntary attention.
ఏ పర్సన్స్ కాన్సన్ట్రేషన్ డిగ్రీ. అటెన్షన్ స్పాన్ అంటే ఏం లేదు సార్, క్లాస్లో పిల్లోడు కూర్చొని ఉంటాడు, మనం పాఠం చెప్తుంటాము, 10 నిమిషాల తర్వాత మనం క్వశ్చన్ అడిగినాం అనుకోండి, వాడు దిక్కులు చూస్తాడు అనమాట. ఎందుకంటే వాడు క్లాస్లో కూర్చొని ఉంటాడు, చూస్తూనే ఉంటాడు మనల్ని క్లాస్ని, కాకపోతే వానికి ఏం అర్థం కాదనమాట. అంటే 20 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చుంటే క్లాస్లో పాఠం కంటిన్యూస్ చెప్పినామంటే పిల్లలకి మెదడుకి ఎక్కదని ఒకటి ఉంది, అటెన్షన్ స్పాన్ అది. సో డ్యూరేషన్ ఆఫ్ వాలంటరీ అటెన్షన్, ఏ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏ పర్సన్ కెన్ క్లియర్లీ పర్సీవ్ అట్ ఎ టైమ్, ఏ పర్సన్స్ కాన్సన్ట్రేషన్ డిగ్రీనా. 24కి నేను క్వశ్చన్ నంబర్ 24 3 అనుకుంటున్నా. ఏమి ఇచ్చినాడు? 24కి 2 ఇచ్చినాడు సార్. ఏ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏ పర్సన్ కెన్ క్లియర్లీ పర్సీవ్ అట్ ఎ టైమ్ ఆప్షన్. మీరు రాసారా? నాకు కూడా అదే రాంగ్ వచ్చింది. ఏ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏ పర్సన్ కెన్ క్లియర్లీ పర్సీవ్ అట్ ఎ టైమ్ 24. ఒక్క నిమిషం సార్, మీరు నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నాండి. 25 క్వశ్చన్ ఏం చేస్తే నేను కనిపిస్తుందా సార్? ఒక్క నిమిషం రాణి. హలో రాణి, క్లాస్లో ఉన్నాను, క్లాస్లో ఉన్నా, బాయ్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ వినిపిస్తుందా? గివింగ్ మీనింగ్ టు 25th క్వశ్చన్ చదవండి. గివింగ్ మీనింగ్ టు ద థింగ్ దట్ రీచెస్ ద హెల్ప్ ఆఫ్ సెన్సెస్ ఇస్ నోన్ యాజ్ అటెన్షన్, లర్నింగ్, perception, రిసెప్షన్, మోటివేషన్. giving meaning to the things that reach us with the help of senses. Perception, నాకు కోకోనట్ డైవర్ట్ అయిపోయి మైండ్. గివింగ్ మీనింగ్ టు ద థింగ్స్ దట్ రీచ్ us with the help of senses is, అంటే మన యొక్క సెన్సరీ ఆర్గన్స్ ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, చెవులు, చేతులతో దీన్ని ఏమున్నాయి కదా మనకు, వీటిని ఉపయోగించి మనం నేర్చుకునే దాన్ని అటెన్షన్, లెర్నింగ్, మోటివేషన్, పర్సెప్షన్. ఏది నాకు మైండ్. గివింగ్ మీనింగ్ టు ద థింగ్స్ దట్ రీచ్ us with the help of senses is known as, నాకేమో పర్సెప్షన్ అనిపిస్తుంది, అంటే మనం చూసే దృక్పథం అంటారు. 25th కరెక్ట్ సార్, పర్సెప్షన్ ఇస్ కరెక్ట్. మీరేం రాశారు? నేను లెర్నింగ్ రాశాను. అదే పర్సెప్షన్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో, నాకు కూడా రావట్లేదు. అంటే మనకు ప్రపంచం మంచిగా ఉందా చెడ్డగా ఉందా అనేది మనం పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటాం. అంటే ప్రపంచంలో జరిగేది అంతా జరుగుతూనే ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు, ఇప్పుడు రవి సార్కి ఓ రకంగా అనిపిస్తూ ఉంటుంది, నవీన్ సార్కి ఓ రకంగా అనిపిస్తూ ఉంటుంది, నాకు ఓ రకంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొంతమందికి అంతా మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి అంతా చెడ్డ అనిపిస్తుంది. బికాజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్ ఆఫ్ ద పర్సన్ అంటారు. చూసే దృక్పథం ఏదో అంటారు తెలుగులో. నెక్స్ట్ 26th క్వశ్చన్ సార్. 26 చదవండి. The first step in memory process. లర్నింగ్ కదా. 26th sir, the first step in memory process. Recall, retention, learning, రికగ్నిషన్ అనుకుంటా. ఫస్ట్ స్టెప్ ఇన్ మెమరీ అంటే గుర్తు పెట్టుకున్న దాంట్లో మనము రీకాల్ అంటే గుర్తు పెట్టుకున్న దాన్ని మనం ఏం చేస్తాము, తిరిగి గుర్తు తెచ్చుకున్న దాన్ని రీకాల్ అంటాము. రిటెన్షన్ అంటే ఏదైతే గుర్తు పెట్టుకోవాలనుకుంటాం దాన్ని స్టోర్ చేసుకుందాం రిటెన్షన్ అంటాము. లెర్నింగ్ అంటే నేర్చుకోవడం అంటాం. రికగ్నిషన్ అంటే గుర్తించడం అంటాం. సో మెమరీ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ గుర్తించడమే కదా. 26 లెర్నింగ్ ఇచ్చినాడు సార్. లెర్నింగ్ ఇచ్చినాడు. సరే కావచ్చు, నాకు రికగ్నిషన్ అనుకున్నాను, లెర్నింగ్ అని ఇచ్చినాడు. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద మెమరీ ప్రాసెస్. రీకాల్ అంటే నేర్చుకున్న దాన్ని రీకాల్ అంటే మనం ఏదైనా సరే నేర్చుకుంటాము, తర్వాత కొద్ది రోజుల తర్వాత దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాము కూడా దాన్ని రీకాల్ అంటారు. రిటెన్షన్ అంటే ఒక విషయాన్ని నేర్చుకొని ఎన్ని రోజులు గుర్తు పెట్టుకుంటారని రిటెన్షన్ అంటారు. లెర్నింగ్ అంటే నేర్చుకోవడము. రికగ్నిషన్ అంటే గుర్తించడం కదా. మెమరీ ప్రాసెస్ లో గుర్తిస్తాం కదా ఫస్ట్ మనము. ఏమో మరి సరే. రీకాల్ అనేది ఎప్పుడు గుర్తు చేసుకుంటాము? ఆల్రెడీ మన దగ్గర మెమరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాపిల్ చూసినారు సార్, అవునా? యాపిల్ అనేది మీకు రీకాల్ అవుతా ఉంది మెమరీలో నుంచి. యాపిల్ అనేది మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారు? క్లాస్ 1లో మీరు దాన్ని ఏం చేసినారు? నాకైతే రికగ్నైజ్ అనిపిస్తుంది. రికగ్నైజ్ చేసిన అంటే క్లాస్ లో ఒక టీచర్ మీకు ఇట్లా బొమ్మ వేసి దీన్ని యాపిల్ అంటారు అని రాసి నేర్పించినారు. సో దాన్ని మీరు మెమరీలో ఫస్ట్ గా స్టోర్ చేసుకున్నారు, తర్వాత దాన్ని రిటెన్షన్ లో పెట్టుకున్నారు. రిటెన్షన్ అంటే ఏమి? గుర్తు పెట్టుకున్నారు అనమాట. రిటెన్షన్ అంటే ఏమి? మన మెమరీలో స్టోర్ చేసుకున్నాం దాన్ని.
తర్వాత మనకు అవసరం వచ్చినట్టు దాన్ని రీకాల్ చేస్తాం. రిటెన్షన్ అనేది ఒకటి, తర్వాత రికగ్నిషన్ ఒకటి. వీడేమో మనకు లెర్నింగ్ అని ఇచ్చినాడు, అంటే ఫస్ట్ స్టేజ్ లెర్నింగ్ అని ఇచ్చినాడు. ఏమో మరి నాకు కూడా అది ఫ్లాష్ కావటం లేదు ఆన్సర్ ఎందుకు లెర్నింగ్ అనేది. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. చదవండి ఎవరో ఒకరు. Type of transfer when a person who plays baseball wants to learn cricket is negative transfer, జీరో ట్రాన్స్ఫర్, vertical transfer, positive transfer. దీన్ని మనం ఒక లాజిక్ వాడదాం. టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇన్ పర్సన్ హూ ప్లేస్ బేస్బాల్ వాంట్స్ టు లెర్న్ క్రికెట్. సో బేస్బాల్ వాడుతున్న వ్యక్తి క్రికెట్ నేర్చుకోవాలనుకుంటే, హూ ప్లేస్ వాంట్స్ టు లెర్న్ క్రికెట్ నేర్చుకోవాలనుకుంటే ఏమి ట్రాన్స్ఫర్ అవుతుంది? నెగిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇడ్లీ తింటా అన్నాము, దోశ వచ్చింది. ఇడ్లీ తినడంతో పాటు దోశ తినాలనుకుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది, ఏదో జరుగుతుంది. నెగిటివ్ ట్రాన్స్ఫర్ అయితే అంటే నా లాజిక్ నేను వాడుతున్నాను. నెగిటివ్ ట్రాన్స్ఫర్ కాదు. ఇప్పుడు ఎట్లా అంటే అంటే ఒక ఇప్పుడు మనం టైప్ నేర్చుకున్నాము, కంప్యూటర్ నేర్చుకుని ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బేస్ బాల్ బ్యాట్ లెక్క కొట్టేదే, తర్వాత వచ్చేసి క్రికెట్ సేమ్ బ్యాట్ తో వేసి కొట్టేదే. ఇది పాజిటివ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సపోజ్ స్విమ్మింగ్ నేర్చుకున్నావు, నువ్వు వచ్చేసి డాన్సింగ్ వస్తుందంటే దానికి సంబంధం అట్లా నెగిటివ్, అది పాజిటివా నెగిటివా అట్లా ట్రాన్స్ఫర్ ఎట్లుంటది అని సైకలాజికల్. నా ఆన్సర్ కూడా పాజిటివే. కాకపోతే నా లాజిక్ ఏమంటే ఇడ్లీ దోశ మధ్యలో వాడుకున్నప్పుడు ఇడ్లీ తింటున్నాము, దోశ కూడా తింటే బాగుంటుంది అనుకున్నా. కానీ మీరు చెప్పింది కరెక్ట్ లాజిక్. మీ లాజిక్ మీరు బేస్బాల్ క్రికెట్ రెండు బ్యాట్స్ వాడతారు కనుక బేస్బాల్ నేర్చుకున్న వ్యక్తికి క్రికెట్ ఆడడం ఈజీగా అనిపిస్తుంది కనుక పాజిటివ్ ట్రాన్స్ఫర్. సరే, ఏం రాశారు మీరు? నేను సరే, మన లాజిక్ మనం వాడుకోవాలన్నమాట. ఆన్సర్ రావడం కరెక్ట్ ముఖ్యము, ఎలా ఆన్సర్ వచ్చింది అనేది సెకండరీ అనమాట. 28th క్వశ్చన్ చదవండి సార్. When the response leads to a pleasing experience, the connection between the stimulus and response is strengthened. This is according to the Thorndike. Thorndike's law ఉంది కదా, Thorndike's laws of డాగ్ ఎక్స్పెరిమెంట్ ఇది. Effect, second one. Third option, readiness. Fourth one, insight. When the response leads to a pleasing experience, the connection between stimulus and response is strengthened. Stimulus ki response ku strengthen aitunnadu. This is according to the Thorndike law of exercise. Effect, readiness, insight. Effect kada 28th ఏమి ఇచ్చినాడు? 28th కి వచ్చి ఆన్సర్ కరెక్ట్. ఎఫెక్ట్ కరెక్ట్. కుక్క మీద చేస్తాడు చూడండి, మనకి లోపల దాన్ని ఏదో చేస్తాడు, థాండైక్ బెల్ సౌండ్ ఏదో కొట్టి చేస్తాడు. నెక్స్ట్ 29th చదవండి. These leaders take decisions through consultation and feedback. This type of leadership is participative, directive, permissive, submissive. Participative. 29(1) participative leadership, sir. These leaders take the decisions through consultation and feedback. Participative leadership అంటారు దాన్ని. మీరే రాశారు? అంతే సార్, అంటే పర్మిసివ్ పెట్టేసాను అయితే. నేను పర్మిసివ్ పెట్టాను. అది పార్టిసిపేటివ్ సార్. నెక్స్ట్ 30 క్వశ్చన్ సార్, చదవండి. Education guidance is intended to aid the individual in choosing an appropriate program and making progress of it. This definition is by first option Ruth Strong, second one James A.J., third option L.M. Miller, fourth one Dunsmore. మొత్తం మిల్లర్ అనుకుంటాము. మీరేమనుకున్నారు? చూద్దాం ఆన్సర్ ఏమి ఇచ్చినాడు. ఒకటి రూత్ స్ట్రాంగ్ సార్. వీళ్ళ పేర్లే ఏం లేదు అసలు. అవును సార్, ఎక్కడ రిఫరెన్స్ తెచ్చాడో తెలియదు సార్. సరే, సో ఇప్పుడు ఇది కూడా నాది రాంగ్. నేను ఒకసారి చూసుకుందాం ఒకసారి నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి. సో తర్వాత ఇది వచ్చి కరెక్ట్ ఒకటి, తర్వాత పార్టిసిపేటివ్ అయిపోయింది, ఇది కరెక్ట్ 2, తర్వాత ఇది కరెక్ట్ 3, నెక్స్ట్ ఇది పోయింది. అరే 3 తర్వాత
ఇది కరెక్ట్. 4 ఇది పోయింది. 4 ఇది కరెక్ట్. 5 మార్కులు ఇటుకు వచ్చినాయి. ఇది కరెక్ట్. 6 మార్కులు ఇది పోయింది. ఇది కరెక్ట్. 7 తర్వాత ఇది కరెక్ట్. 8 ఇది కరెక్ట్. 9 ఇది పోయింది. 9 ఇది కరెక్ట్. 10 తర్వాత ఇది పోయింది. 10 ఇది కరెక్ట్. 11 మీరు చూసుకుంటున్నారు కదా సార్ ఎన్ని మార్కులు వస్తాయనేది? 11 ఇక్కడ వరకు నాకు 11 వచ్చినాయి మార్కులు. ఇది కరెక్ట్. 12 ఎన్ని మార్కులు వస్తాయి? 12 ఇది పోయింది. 12 పోయింది. ఇది పోయింది. 12 ఇది పోయింది. 12 ఇది కరెక్ట్. 13 సో 13 దీనికి వచ్చినాయి. 13 ఇది పోయింది. 13 ఇది వచ్చి కరెక్ట్. 13 14 ఇది పోయింది. ఇది రాయలేదు. 14 ఇది కరెక్ట్. 15 ఇది కరెక్ట్. 16 ఇది కరెక్ట్. 17 ఇంకొకటేమి ఇది కరెక్ట్. 18 మార్కులు వచ్చినాయి సార్. ఓకే మీకు సార్ రవి సార్? నాకెన్ని వచ్చినాయి ఇంతకుముందు చెప్పినా కదా? 18 ఓకే రైట్. సో ఇందులో 18 మార్క్స్ వచ్చినాయి సార్ 30కి. సో ఇందులో 18 దాంట్లో వచ్చి 80 వచ్చినాయి. సో 80 + 18 98 మార్క్స్. 98/120. ఇంకా 30 మార్క్స్ ఇంగ్లీష్ ఉంది కదా? 30 మార్క్స్ ఇంగ్లీషే తీసుకుందాం లేదు. 30 మార్క్స్ ఏమొస్తాయి చూసి తెలిసిపోతుంది. అండ్ నేనేమంటే మీకు చెప్తున్నాను కానీ నాకెంతగా మార్క్ నేను ఒరిజినల్గా నేను రాస్తే నాకు ఎన్ని మార్కులు వస్తాయని తెలుసుకుంటే నేనేం తప్పులు చేసినానో నాకు అర్థమైంది అనుకోండి, ప్రాక్టికల్గా నాకు అర్థమవుతుంది మీరు ఎక్కడ తప్పులు చేస్తారని నాకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఒక 2 నిమిషాలు. ఫస్ట్ మనకు వస్తున్న ప్రాబ్లము ఈ నెగిటివ్ క్వశ్చన్స్ లో వస్తుంది. అంటే నాట్ అనే ఇచ్చిన వర్డ్ తో ఏదైతే నెగిటివ్ క్వశ్చన్ ఇస్తున్నాడో వాటికి ఆన్సర్ కనుక్కోవడం కన్ఫ్యూజ్డ్ అవుతుంది. కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ సార్. రెండోది ఈ యొక్క థియరిటిస్టులు అంటే థియరీస్ ఏదైతే ఉన్నాయో ఆ థియరీ నేర్చుకోవాలి. ఆ థియరీ ప్రపోజ్ చేసిన నేమ్ రైట్ థియరిస్ట్ నేర్చుకోవాలి. తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చదువుకోవాలి. అంటే ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, ఏమేమి అందులో ఉందని చదువుకోకపోతే మనం ఆ యొక్క థియరీస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏమీ ఆన్సర్ రాలేకపోతున్నాం. అవునా? కరెక్టేనా? ఇది అయిపోయింది. దీని తర్వాత మనకు ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చింది, ఏవైతే ప్యూర్లీ టీచింగ్ ఆప్టిట్యూడ్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడో, టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంది కదా, ఆప్టిట్యూడ్ మీద జనరల్ గా క్వశ్చన్లు ఈజీగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాడు ట్విస్ట్ చేసి క్వశ్చన్లు అడుగుతున్నాడో ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ రాయడం తప్పు చేస్తున్నాం. లేకపోతే యాక్చువల్గా ఈజీ అనమాట క్వశ్చన్స్. టీచింగ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూసినాం అనుకోండి, దీంట్లో ఇప్పుడు ఏముంది, ఇక్కడ మనకు టీచర్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఎక్కడ ఉంది? ఇవి ఫర్ ఎగ్జాంపుల్ అటెన్షన్ స్పాన్ ఉంది చూడండి. ఈ అటెన్షన్ స్పాన్ అనేది మనం టీచర్స్ గా మనకు చాలా వరకు తెలుసు అనమాట. అటెన్షన్ స్పాన్ అంటే పిల్లోడు క్లాస్ లో ఎంతసేపు వాడు దృష్టి పెట్టగలడు స్టడీ పాఠం మీద అనేది మనకు తెలుసు. కానీ యాక్చువల్గా అటెన్షన్ స్పాన్ అంటే నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎ పర్సన్ కెన్ క్లియర్లీ పర్సీవ్ అట్ ఎ టైమ్ అనేది నాకు కూడా తెలుసు.
ఇది బేసిక్ క్వశ్చన్ అన్నమాట, టీచింగ్ యాప్టిట్యూడ్ లో బేసిక్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, ఇది కూడా చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పర్సనాలిటీ. ఇక్కడ ఏముంది, ఎ సెట్ ఆఫ్ ఫ్యూ ట్రైట్స్. నేనేమనుకున్నా ఫార్మ్స్ త్రూ, నేనేమనుకున్నా ఇది కరెక్టే కదా, నేను అనుకుంది సెట్ ఆఫ్ ఫ్యూ ట్రైట్స్ నా. స్టేబుల్ బట్ నాట్ స్టాగ్నెంట్ కెన్ బి అసిస్ట్ ఫార్మ్ త్రూ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. లేదు నేను ఇది అనుకున్నా, స్టేబుల్ బట్ నాట్ స్టాగ్నెంట్ ఇది అనుకున్నాను. ఆన్సర్ వచ్చి సెట్ ఆఫ్ ఫ్యూ ట్రైట్స్ అన్నమాట. సో అంటే ఇది కూడా మనకు తెలిసింది యాక్చువల్గా, ఒక మనిషి వ్యక్తిత్వము, పర్సనాలిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది మనకు కూడా తెలుసు, చదువుకున్నాము, జనరల్ క్వశ్చన్ లాగా ఉంటుంది. కానీ దీనికి ఆన్సర్ మనము కనుక్కోలేకపోయినాం. నెక్స్ట్ ఇది కూడా పర్లేదు. ఈ థీరీస్ ఎవడు చెప్పినాడో ఆ సెంటెన్స్ కోట్స్ మనకు కష్టం అన్నమాట. సో ఈ మూడు నాకు తెలిసి దీంట్లో మనకు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం అన్నమాట. ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా సార్ నవీన్ సార్, మీకు అనిపించింది? లేదు సార్, ఈ మెయిన్ నెగటివ్ క్వశ్చన్స్ ఒకటి సార్, మీరు చెప్పింది ఎవరు ప్రపోజ్ చేశారు, కొత్త కొత్త నేమ్స్ అవి. ఇంకా టీచింగ్ యాప్టిట్యూడ్ అదే సార్, అనుకున్నంత ఈజీ అయితే లేదు సార్. అవును, ఈ మూడింట్లో కూడా చాలా వరకు కష్టమైన క్వశ్చన్స్ అన్నప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ చాలా కష్టంగా అనిపించినాయి నాకు కూడా. తర్వాత థీరీస్ అయితే పూర్తిగా అసలు ఎవడు ఏం చెప్పినాడు నాకు కూడా గుర్తు రాలేదు. టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అంత కన్ఫ్యూజింగ్, అంత కష్టంగా లేవని కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. అంటే 4 ఆప్షన్స్ లో మనకు 2 ఆన్సర్స్ ఖచ్చితంగా తప్పని తెలుసు, మిగతా రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మనము కరెక్ట్ గా అనలైజ్ చేయలేకపోయినాం అనమాట. సో ఇది దీంతో. సరే సార్, సో క్వశ్చన్ పేపర్ ఒక స్టాండర్డ్ అర్థమైంది మనకు. ఈ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ బేస్ చేసుకుని ఏపీడిఎస్ లో క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో మామూలుగా మన క్లాస్ మనము రేపు క్లాస్ లో థియరీ, దాని లిటరేచర్ పోర్షన్ ఏదైతే నెక్స్ట్ పోయం ఉందో ఆ పోయం మనము చదువుకుందాం సార్. ఓకేనా, లేట్ అయిపోయింది. అడగండి ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉంది సార్, ఒకసారి అది చేద్దాం సార్. ఇప్పుడా? రేపు చేద్దాం. ఓకే చేద్దాంలేండి. 8:40 అయిపోయింది కదా, మా ఆవిడ కూడా ఫోన్ చేసింది, అమెజాన్ ఆర్డర్స్ వచ్చినాయి, అన్ని ఉన్నాయి. రేపు సరే ఓపెన్ చేద్దాంలేండి. రేపు క్లాస్ లో 30 క్వశ్చన్స్ ఒకసారి మనం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం లిటరేచర్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే సార్, థాంక్యూ సార్. ఓకే సార్, గుడ్ నైట్ సార్. రవి సార్ ఉన్నారా మీరు? గుడ్ నైట్. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్. ఓకే సార్.